వేసవి అనగానే కూరగాయల రేట్లు చాలా వరకు కూడా భగ్గుమనే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత కొంతకాలం నుంచి కూడా కూరగాయల సాగు చేపడితే ఎలాంటి లాభాలున్నాయి, వేసవిలో కూరగాయల సాగులో మంచి దిగుబడులు తీసుకోవాలి అంటే ఎట్లాంటి యాజమాన్య పద్ధతులను అనుసరించాలి, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి దర్శి కేవీకే ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం శివ గారు మన ముందున్నారు. వారి ద్వారా ఈ కూరగాయల సాగులో ఎలాంటి మెలకువలు పాటిస్తే రైతు సోదరులు చక్కటి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చో, మంచి ధరలు పొందవచ్చో వారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా వరకు కూడా వంగ, బెండ, దొండ ఏ పంట తీసుకున్నా కూడా చాలా రేట్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా టమోటా విషయంలో కూడా చాలా వరకు కూడా మంచి మంచి ధరలు పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ వేసవిలో కూరగాయలు సాగు చేపడితే రైతాంగానికి ఎలాంటి లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంది? ముఖ్యంగా మనం వేసవిలో కనుక చూసుకున్నట్లయితే కనుక రైతు సోదరులు ఎవరో కూడా ఈ పంటలను సాగు చేయడానికి మొగ్గు చూపరు. తది కారణంగా కూరగాయల రేట్లు అనేవి చాలా విపరీతంగా పెరగడం, అదేవిధంగా కూరగాయల కొరత అనేది కూడా సంభవించడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ముఖ్య కారణం ఏమిటంటే వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు ఉండడం, పంటల పెరుగుదలకు కావాల్సినటువంటి వాతావరణం లేకపోవడం, నీళ్లు సరిగా లేకపోవడం, ఇటువంటి కొన్ని కారణాల వల్ల రైతులు ఎవరూ కూడా ఈ కూరగాయ పంటలు కానీ అదేవిధంగా ఆహార పంటలు కానీ సాగు చేయడానికి మొగ్గు చూపరు. కానీ మనం ఈ వేసవిలో కూడా కొద్దిపాటి నీటి వనరులతో కనుక మనం ఉపయోగించుకొని ఈ కూరగాయలని సాగు చేసుకోవచ్చు. వేసవిలో వేసుకోవడానికి అనువైన కూరగాయలు ఏంటనేవి కనుక మనం చూసుకున్నట్లయితే కనుక తీగజాతి కూరగాయలు, ముఖ్యంగా అందులో మనకి ఇవి దోస జాతికి సంబంధించినవి. ఈ దోస జాతి సంబంధిత కూరగాయల్లో కాకర, అదేవిధంగా సొర, ఈ 3 తీగజాతి కూరగాయలను మనం వేసవిలో చాలా సులభంగా సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా వీటిలో కనుక చూసుకున్నట్లయితే కనుక చాలా తక్కువ తెగుళ్ళు రావడం, అదేవిధంగా వాటిని మనం నివారించుకునే సామర్థ్యాన్ని కూడా మనం కలిగి ఉంటాం. కావున మనం ఇటువంటి కూరగాయలు అనేవి మనం వేసవిలో కనుక సాగు చేసుకున్నట్లయితే కనుక రైతులకి మంచి లాభాలు రావడంతో పాటుగా ఆహార కొరతను కూడా మనం తీర్చగలిగిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా ఈ తీగజాతి కూరగాయలను సాగు చేసేటప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ తీగజాతి కూరగాయల్లో ఆనప, సొర, అదేవిధంగా కాకర, ఈ 3 తీగజాతి కూరగాయలను మనం వేసవిలో ఎక్కువ ఎండ తీవ్రతున్న సరే వీటిని మనం చాలా సులభంగా సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇవి అధిక సూర్యరశ్మి, అదేవిధంగా వేడి గాలుల్ని తట్టుకొని పెరిగే శక్తిని కలిగి ఉంటాయి. కావున ఈ 3 తీగజాతి కూరగాయలు మనం సాగు చేసుకోవచ్చు. వీటి సాగులో పాటించవలసిన మెళకువలు కనుక చూసుకున్నట్లయితే కనుక వీటిలో ఈ 3 తీగజాతి కూరగాయలకు కూడా ఒక్కొక్క ఎకరానికి 1.8 నుంచి 2.4 కిలోల విత్తనం అనేది తీసుకొని ఆ విత్తనాన్ని మనం వరుసకి 3 అడుగుల దూరం, అదేవిధంగా మొక్కకి 90 సెంటీమీటర్లు ఉండే విధంగా మనం నిర్దేశించిన దూరం అనేది పాటించి దాని ప్రకారం కనుక మనం ఈ విత్తనాలు నాటుకున్నట్లయితే ఈ మొక్కలు అనేవి చాలా సులభంగా పెరుగుతాయి. అదేవిధంగా వీటికి మంచి పెరుగుదల, కాయ, అదేవిధంగా పూత రావడం కోసం ఒక్కొక్క ఎకరానికి 40 కిలోల భాస్వరం, అదేవిధంగా 20 కిలోల పొటాష్ను ఆ నేల తయారు చేసుకునే చివరి దుక్కులో వేసుకోవాలి. అదేవిధంగా వాటికి మంచి పెరుగుదల కోసం నత్రజని ఎరువుని ఎకరానికి 40 కిలోల చొప్పున నాటిన 30 రోజుల తర్వాత నుంచి 2 దఫాలుగా వేసుకున్నట్లయితే కనుక కొమ్మలు అనేవి బాగా రావడానికి, అదేవిధంగా మంచి పూత రావడానికి కూడా ఈ నిర్దేశించిన ఎరువుల మోతాదు అనేది బాగా తోడ్పడుతుంది. ఈ విధంగా కనుక మనం ఈ తీగజాతి కూరగాయల్లో ఈ విత్తనాన్ని వేసుకుని తర్వాత ఎరువులు వేసుకున్న తర్వాత వాటికి ఒక్కొక్క పంటను బట్టి ప్రతి 5 నుంచి 6 రోజులకి ఒక మోస్తరు తడి కనుక మనం ఇచ్చినట్లయితే కనుక ఈ మొక్కలు అనేవి బాగా పెరిగి మంచి పూత, అదేవిధంగా కాయ పట్టడానికి కూడా తోడ్పడుతూ ఉంటుంది. అదేవిధంగా వీటిని ఈ అధిక ఉష్ణోగ్రతలు, అదేవిధంగా వేడి నుంచి పంటను కాపాడటానికి కొంచెం మనం నేలపై మల్చింగ్, ఎండిన ఆకులు కానీ లేకపోతే పంటల వ్యర్థాలు కానీ వాటి మొదల చుట్టూ కూడా మనం వేసుకున్నట్లయితే కనుక తేమ అనేది ఉండడం వల్ల అధిక ఉష్ణోగ్రతని తట్టుకొని ఈ మొక్కలు అనేవి ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా పెరిగిన మొక్కలు కనుక చూసుకున్నట్లయితే సుమారుగా ఒక్కొక్క ఎకరానికి వాటి యొక్క దిగుబడి కనుక 10 నుంచి 12 టన్నుల వరకు కూడా చాలా ఎక్కువ దిగుబడి అనేది మనం సాధించుకోవచ్చు. అదేవిధంగా ఈ వేసవి అనేసరికి బాగా రసం పీల్చే పురుగుల సమస్య, అదేవిధంగా పంటలు లేకపోవడం వల్ల ఈ పురుగుల సమస్య అనేది కూడా ఉంటుంది. కానీ ఈ వేసవిలో వేసుకునే పంటల్లో ఏంటంటే ముఖ్యంగా ఒక పండు ఈగ, అదేవిధంగా ఎండు తెగులు మాత్రమే వస్తూ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఈ పండు ఈగ నివారణ కనుక చూసుకున్నట్లయితే కనుక దానికి మిథైల్ యూజినాల్ ట్రాప్స్ అనే బుట్టలను ఒక్కొక్క ఎకరానికి 5 నుంచి 6 కనుక మనం పొలంలో పలు చోట్ల పెట్టినట్లయితే కనుక వాటి యొక్క గమనాన్ని గుర్తించి వాటి నివారణ కోసం సాయంత్రం సమయంలో మలాథియాన్ అనే మందుని
లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ కనుక చేసుకున్నట్లయితే కనుక ఈ పొండి ఈగను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా పొండి ఈగ ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కనుక మిథైల్ యూజ్నాల్ 2 ml, అదేవిధంగా మలాథియాన్ 2 ml, అదేవిధంగా బెల్లం కలిపినటువంటి మిశ్రమాన్ని మనం ఈ తీగజాతి కూరగాయలు ఎక్కడ వేస్తామో అక్కడ పలు చోట్ల 10 నుంచి 15 చోట్ల కనుక మనం పెట్టినట్లయితే కనుక ఆ యొక్క స్మెల్కి కూడా పండుగలు అనేవి ఆకర్షించబడి ఈ విధంగా కూడా మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా ఎండు తెగులు కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ ఎండు తెగులు నివారణకి చివరి దుక్కులో ట్రైకోడెర్మా విరిడే అనే జీవ శిలీంధ్రాన్ని 1 ఎకరానికి 10 కేజీల చొప్పున వేసుకోవడం ఒకటి. అదేవిధంగా పంట వేసిన తర్వాత కనుక ఈ ఎండు తెగులు కనుక ఆశించినట్లయితే కనుక ఈ ఎండు తెగులు నివారణకు కాప్రాక్సీ క్లోరైడ్ అనే మందుని లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలుపుకొని మొదళ్ళు తడిచే విధంగా ఒక 5 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పోసినట్లయితే కనుక ఈ ఎండు తెగులను కూడా మనం సులభంగా నివారించుకోవచ్చు. ఈ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే కనుక సొర, అదేవిధంగా ఆనప, దోస, ఈ కాకర పంటలను పండించుకొని మంచి ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. ఇది తీగజాతి కూరగాయల్లో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు. అదేవిధంగా వీటితో పాటుగా ఇంకా వేసవిలో వేసుకునే పంటలు ఏంటనేవి కనుక చూసుకున్నట్లయితే కనుక చిక్కుడు జాతి కూరగాయలు, అదేవిధంగా వంగ, బెండ, వీటిని కూడా మనం వేసవిలో సాగు చేసుకోవచ్చు. ఇవి కూడా తక్కువ నీటితో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని పెరిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇందులో ముఖ్యంగా చిక్కుడు కనుక చూసుకున్నట్లయితే కనుక చిక్కుడులో గోరు చిక్కుడు అనే పంటను కనుక మనం వేసవిలో వేసుకోవచ్చు. ఈ పంటను మనం ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి 2వ వారం వరకు కూడా ఈ చిక్కుడు జాతి గోరు చిక్కుడు పంటను మనం వేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే వేసవిని ఎక్కువగా తట్టుకునే రకాలు కూడా ఉన్నాయి. ఆ రకాలు కనుక పోసా, నవబహార్, అదేవిధంగా గౌరీ రకాలు కనుక వేసుకున్నట్లయితే కనుక అధిక వేడి నుంచి, అదేవిధంగా ఈ చిక్కుడులో ఎక్కువగా పేనుబంక సమస్య ఉంటుంది. ఈ పేనుబంకను కూడా తట్టుకొని పెరిగే శక్తిని కలిగి ఉంటాయి. చిక్కుడు జాతి కూరగాయలు వేసుకునే ముందు ఇందులో 1 ఎకరానికి 12 నుంచి 16 కిలోల విత్తనం అనేది అవసరం అవుతుంది. దీన్ని కనుక మనం 60x15 అంటే వరుసకి 60 సెంటీమీటర్లు, మొక్కకి 15 సెంటీమీటర్లు దూరం ఉండే విధంగా ఈ చిక్కుడు విత్తనాలు కనుక మనం వరుసల్లో వేసుకున్నట్లయితే కనుక మనం 1 ఎకరం పొలంలో సరిపడగా మొక్కలు అనేవి నాటుకోవచ్చు. అదేవిధంగా మంచి పెరుగుదల కోసం ఈ చిక్కుడు జాతి గోరుచిక్కుడు పంటకు 12 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, అదేవిధంగా 25 కిలోల పొటాష్ ఎరువుని కనుక మనం 2 సమభాగాలుగా చేసుకొని వేసుకున్నట్లయితే కనుక సుమారుగా 1 ఎకరానికి 20 క్వింటాల్ దిగుబడి వరకు కూడా మనం పొందవచ్చు. ఈ విధంగా ఇందులో యాజమాన్య పద్ధతులతో పాటుగా పేనుబంక అనేది ఆశిస్తూ ఉంటుంది ఈ అధిక ఉష్ణోగ్రత వల్ల. ఈ పేనుబంక నివారణ కోసం కనుక చూసుకున్నట్లయితే కనుక ఫిప్రోనిల్ అనే మందుని 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలిపి పిచికారీ చేసినట్లయితే కనుక ఈ పేనుబంక అనే దాన్ని మనం సునాయాసంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మంచి ఆదాయాన్ని కూడా మనం పొందవచ్చు. వీటితో పాటుగా ఇంకా మనం బెండ, ఇది మనందరికీ తెలిసిన పంటే. దీన్ని కూడా మనం వేసవిలో సాగు చేసుకోవచ్చు. ఈ పంటను చూసుకుంటే కనుక ఫిబ్రవరి నుంచి మార్చి వరకు కూడా నాటుకోవడానికి అనుకూలమైన పంటల్లో బెండ ఒక పంట. ఈ బెండను నాటుకోవడానికి సుమారుగా 1 ఎకరానికి 7 నుంచి 8 కిలోల విత్తనం అయితే అవసరం అవుతుంది. ఇందులో కూడా వేసవికి బాగా అనుకూలమైన రకాలుగా ఏంటనేవి కనుక చూసుకున్నట్లయితే కనుక అర్కా అభయ, రాధిక, మైకో హైబ్రిడ్ 10, అదేవిధంగా మైకో హైబ్రిడ్ 64 చెప్పినటువంటి రకాలు అనేవి వేసవిని బాగా తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రకాలు. ఈ రకాలు కనుక వేసుకున్నట్లయితే కనుక మంచి దిగుబడులు అనేవి రైతు సోదరులు పొందవచ్చు. అదేవిధంగా ఈ రకాలను నాటుకున్న తర్వాత ఈ ఎరువుల యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మంచి పెరుగుదలకు, అదేవిధంగా నాణ్యత రావాలంటే ఎరువులు యాజమాన్యం అనేది చాలా ముఖ్యం. ఈ ఎరువుల యాజమాన్యంలో చూసుకున్నట్లయితే కనుక 24 కిలోల భాస్వరం, అదేవిధంగా పొటాష్ను చివరి దుక్కులో వేసుకోవాలి. అదేవిధంగా 48 కిలోల నత్రజనిని మాత్రం పంట విత్తుకున్న తర్వాత నుంచి 20 రోజుల నుంచి 3 దఫాలుగా మనం 20 రోజులకి, 40 రోజులకి, 60 రోజులకి ఈ విధంగా వేసుకున్నట్లయితే కనుక మంచి పెరుగుదల అనేది మనం గమనించవచ్చు. వీటితో పాటుగా ఇందులో ఎక్కువగా మనకి పల్లాకు తెగులు అనేది వస్తూ ఉంటుంది. తెల్లదోమ వల్ల వ్యాప్తి చెందుతూ ఉంటుంది. దీని నివారణ కోసం డైఫెన్థ్యూరాన్ అనే మందుని 1 లీటర్ నీటికి 1.2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోపిడ్ అనే మందుని 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున మనం వేప నూనె 1 మిల్లీలీటర్తో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ తెల్లదోమను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ బెండ కనుక చూసుకున్నట్లయితే కనుక సుమారుగా 1 ఎకరానికి 3 నుంచి 4 టన్నుల వరకు కూడా మనం పొందవచ్చు.
అదేవిధంగా పంటలతో పాటుగా వంగ, ఈ పంటను కూడా మనం వేసవిలో చాలా సులభంగా సాగు చేసుకోవచ్చు. ఈ వంగ పంటలు కనుక చూసుకున్నట్లయితే కనుక ఇది అధిక వేడిగాలను తట్టుకొని, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొని పెరిగే పంటల్లో ఇది ఒక ముఖ్యమైన పంట. ఈ పంటను కూడా మనం వేసవిలో మార్చి చివరి వరకు కూడా నాటుకోవడానికి అనుకూలమైనటువంటి పంటల్లో వంగ అనేది ఒకటి. ఈ వంగ నాటుకునేటప్పుడు ఇందులో కొన్ని వేసవిని తట్టుకొని పెరిగే రకాలు కూడా వంగలో ఉన్నాయి. ఆ రకాలు ఏంటనేవి కనుక చూసుకున్నట్లయితే కనుక శ్యామల, అదేవిధంగా పూసా క్రాంతి అనే రకాలు అధిక ఉష్ణోగ్రతను తట్టుకొని ఎక్కువ దిగుబడులు ఇచ్చే రకాలు. ఈ రకాలు కనుక నాటుకున్నట్లయితే కనుక మంచి ఆదాయం పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అదేవిధంగా వంగ మొక్కలు కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 10,000 మొక్కల చొప్పున మనం నాటుకున్నట్లయితే కనుక మంచి ఆదాయాన్ని పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ వంగ ఒక ఎకరం పొలంలో నాటుకోవడానికి సుమారుగా 80 నుంచి 100 గ్రాముల విత్తనం అయితే సరిపోతుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత నేల అనేది బాగా తయారు చేసుకొని ఆ చివరి దుక్కులో వచ్చేసరికి పశువుల ఎరువు, అదేవిధంగా వేపపిండి, ట్రైకోడెర్మా విరిడే ఈ మూడింటిని కూడా వేసుకున్నట్లయితే కనుక మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, అదేవిధంగా నేల నుంచి సంక్రమించే వ్యాధులను కూడా మనం నివారించుకోవచ్చు. వీటితో పాటుగా ఎరువుల యాజమాన్యం అనేది వంగలో చాలా అతి ముఖ్యమైనది. ఈ వంగలో కనుక చూసుకున్నట్లయితే కనుక ఒక ఎకరానికి 150 కిలోల భాస్వరం, అదేవిధంగా 200 కిలోల అమోనియం సల్ఫేట్, 40 కిలోల పొటాష్, ఈ 3 ఎరువుల్ని కనుక సమభాగాలుగా చేసుకుని వాటిని 3 దఫాలుగా వేసుకున్నట్లయితే కనుక వంగలో మంచి దిగుబడులు పెరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ విధంగా భాస్వరం, పొటాష్ ఎరువులను నేల తయారు చేసుకునే చివరి దిక్కులో వేసుకోవాలి. ఏదైతే ఈ నత్రజని ఉందో 200 కేజీల అమోనియం సల్ఫేట్ రూపంలో అందించే నత్రజనిని మాత్రం 3 దఫాలుగా మనం ఇచ్చినట్లయితే కనుక మంచి పెరుగుదల రావడానికి తోడ్పడుతూ ఉంటుంది. అదేవిధంగా వేసవిలో నీటి కొరత ఉండడం వల్ల సరైన పెరుగుదల అనేది లేకపోవడం ఒకటి గమనించవచ్చు. పెరుగుదలను మనం బాగా పెరిగే విధంగా చూసుకోవడం కోసం ప్రతి 5-6 రోజులకి ఒకసారి కనుక మనం తేలికపాటి నీటి తడులు కనుక ఇచ్చినట్లయితే కనుక పంట అనేది బాగా పెరగడానికి తోడ్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ వంగలో కనుక చూసుకున్నట్లయితే కనుక కొమ్మ మరియు కాయతొలచి పురుగు ఒకటి, అదేవిధంగా ఎండు తెగులు అనేది ఆశించి బాగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ కొమ్మ మరియు కాయతొలచి పురుగు నివారణలో చూసుకున్నట్లయితే కనుక ఆ యొక్క కొమ్మ మరియు కాయతొలచి పురుగు లక్షణాలు గమనించిన వెంటనే ఆశించిన కొమ్మలని మనం ఒక 5 సెంటీమీటర్ల కింద వరకు కూడా కట్ చేసుకొని వాటిని తగలబెట్టాలి. అదేవిధంగా ఈ పురుగు గమనించిన వెంటనే మనం ఆ పొలం మధ్యలో ఒక ఎకరానికి 5 నుంచి 6 లింగాకర్షణ బుట్టలు అనేవి ఏర్పాటు చేసుకోవాలి. వీటి ద్వారా వాటి యొక్క మగ పురుగులను మనం గమనించవచ్చు. రెక్కల పురుగులను గమనించి దానికి యాజమాన్య పద్ధతులు అనేవి అవలంబించడానికి ఈ లింగాకర్షణ బుట్టలు అనేవి బాగా తోడ్పడుతూ ఉంటాయి. అదేవిధంగా ఎన్పివి వైరస్ అనే జీవశిలీంధ్రాన్ని వైరస్ని లేదా బ్యాసిల్లస్ తురింజియన్సిస్ అనే బ్యాక్టీరియా స్పోర్స్ని కనుక మనం 1 లీటర్ నీటికి 5 ml చొప్పున కనుక మనం పంట అంతా తడిచే విధంగా పిచికారీ కనుక చేసినట్లయితే కనుక ఈ కొమ్మ మరియు కాయతొలచి పురుగుని నివారించుకోవచ్చు. అదేవిధంగా పక్షి స్థావరాలు అనేవి కూడా ఏర్పాటు చేయడం ద్వారా ఈ కొమ్మ మరియు కాయతొలచి పురుగుల యొక్క లార్వాలని, కాయల మీద ఉన్న లార్వాలని ఏరివేయడానికి బాగా తోడ్పడుతూ ఉంటాయి.